నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులే జరుగుతున్నప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్షం అలాగే ఇటు అధికార పక్షం మధ్య సభ్యుల మధ్య వాదోపవాదాలు అలాగే ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్రంగానే జరుగుతున్నాయని చెప్పచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒక మెయిన్ టాపిక్ ఒకటి వస్తోంది. ప్రస్తుతానికి అది ట్రెండింగ్లో ఉంది. అదేమిటంటే వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, అలాగే జగన్మోహన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలా? ఇది నిజంగా న్యాయమైన డిమాండ్ అయినా? వాళ్ళు చేస్తున్నది, వైసీపీ వాళ్ళు చేస్తోంది, జగన్ చెప్తున్నది కూడా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు విశ్లేషిద్దాం. అయితే ఏదైనా ఒక రాజకీయ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే కనీసం ఒక 10% సీట్లు ఉండాలని రాజ్యాంగంలో ఉందని కూడా ఒక ప్రచారం అయితే బలంగా జరుగుతోంది. మరి ఏపీలో అది దుష్ప్రచారం, సత్యదూరం. ఎలా అంటే రాజ్యాంగం అసలు ఏం చెప్పిందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ ద పార్లమెంటరీ చైర్పర్సన్ ఆఫ్ ద లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ దేర్ రెస్పెక్టివ్ లెజిస్లేటివ్ ఛాంబర్ దట్ ఈజ్ నాట్ ఇన్ గవర్నమెంట్ అని చెప్పింది రాజ్యాంగం. అంటే ఏంటంటే అధికారంలో భాగస్వామి కాకుండా మిగిలిన రాజకీయ పార్టీల్లో ఎక్కువ సీట్లున్న పార్టీ సభ్యుల నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా అవుతాడు. చాలా క్లియర్గా ఉంది కదా. మరి ఇక ప్రజలు ఇన్ని సీట్లు ఇచ్చారు, ఇలాంటి వాదనలన్నీ ప్రజలను ఏమార్చడానికి, అడ్డగోలు వాదనలు చేయడానికి తప్ప మరొకటి కాదని అర్థమవుతోంది. సరే, ఇక ఏపీ విషయానికి వస్తే ఒకసారి అధికారంలో ఉన్నటువంటి 3 పార్టీల తర్వాత ఎక్కువ స్థానాలున్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఒకవేళ ఇష్టపడకపోతే 21 సీట్లున్న పార్టీ అధికారంలో నుంచి తప్పుకుని ఆ హోదాను తీసుకోవచ్చు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతిపక్షానికి చెందాల్సినటువంటి పిఎస్సి చైర్మన్ పదవి కూడా అధికారం పంచుకుంటున్నటువంటి పార్టీనే తీసుకుని ప్రజలకు నీతులు వల్లించడం మనం గమనించాలి. ఒక రాజకీయ పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే అధికారంలో ఉన్న వాళ్ళకి గౌరవం పెరుగుతుంది, మనకి తెలుసు. తప్ప నష్టమైనా జరుగుతుందా? ఏమీ ఉండదు. ఇది గుర్తెరగకుండా, అంటే ఇది తెలుసుకోకుండా రాజ్యాంగం పట్ల అవగాహన పెంచి రాజ్యాంగబద్ధంగా పాలిస్తూ ప్రజల్ని చైతన్యం చేయాల్సిన రాజకీయ పార్టీలు ప్రజల్ని ఒక రకంగా చెప్పాలంటే గొర్రెల్లాగా మార్చడానికి ప్రయత్నం చేయడం మాత్రం చాలా విషాదం అని చెప్పాలి. అంతేకాదు, శాసనసభ సమావేశాలు చాలా తక్కువ రోజులు జరుగుతున్నాయి. మరి అక్కడ మాట్లాడడం లేదా లేకపోవడం మూలాన ప్రజా ప్రయోజనాలు ఏం పెద్దగా మార్పు రాకపోవచ్చు. అంతేకాదు, తెలుగుదేశం గెలిచింది అభివృద్ధి నినాదం మీద, ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతారు అని నమ్మడం వల్ల ఇదంతా జరుగుతోంది. అయితే సంక్షేమ పథకాలు కొంత ఆధిక్యత పెంచి ఉండవచ్చు. అవి ఇవ్వకపోయినా కూడా గెలిచేవాళ్ళు. ఎందుకంటే వైసీపీ ఇంతకంటే ఏమీ చేయలేను, డబ్బులు ఉన్నవి సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేస్తాను అని చెప్పడం, అవి కూడా ఇంకా పెంచలేను అని చెప్పడం, ఇదంతా అధికార పార్టీ చెప్తోంది. అంటే నాకు మీరు మళ్ళీ ఓటేస్తే మీ జీవితాలు ఇలాగే ఉంటాయి, ఇంతకంటే బాగుపడవు అని చెప్పడం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు హోప్ లేకుండా చేసి ఓడిపోయారు. మరి ఇప్పుడు తెలుగుదేశం ఉపాధి ఉద్యోగ వ్యాపార అవకాశాలు పెంచితే కనుక వాళ్ళకి ఏమాత్రం ఢోకా ఉండదు. దానికి రాజధాని నగరం నిర్మాణం, దాని చుట్టూ వ్యాపార అవకాశాలు అలాగే ఉద్యోగ అవకాశాలు రావడం, అలాగే ఒకవేళ వస్తాయా అనేటువంటి, ఖచ్చితంగా వస్తాయి సుమా అనేటువంటి ఆశ కల్పించడం, దాని మీద ఉంటుంది. ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఆ విషయం. మరి వైసీపీ కేవలం సంక్షేమం మాత్రమే మాట్లాడుతూ ఉపాధి ఉద్యోగ వ్యాపార అవకాశాల గురించి కానీ, అలాగే విద్యావంతులైన నిరుద్యోగులు అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ వారి సమస్యల గురించి మాట్లాడకపోతే వారికి అవకాశాలు తగ్గిపోతాయి, మనకి తెలుసు. ప్రతిపక్ష హోదా అనేటువంటిది అంత పెద్ద విషయమా, చర్చించుకోదగ్గ విషయమా అంటే కానే కాదు. ప్రజల దృష్టిలో ఇది అస్సలు కాదు. మరి వైసీపీ ఈ విషయాన్పై, అంటే ఇప్పుడున్న కండిషన్లో చూస్తే వైసీపీ ఈ విషయానికి సంబంధించి అనవసరంగా రాద్ధాంతం చేయడం కూడా ఒక రకంగా వైసీపీకే మంచిది కాదు. సరే, టీడీపీ వాళ్ళు సాధించలేకపోయిన ఒక విజన్ లేదా ఒక డ్రీమ్ ప్రజల్లో కలిగించారు. వైసీపీ విజన్ ఉంది అని అనిపించడం లేదు సామాన్య మానవుడికి. దురదృష్టం, వైసీపీ చేసిన వాలంటరీ వ్యవస్థ కానీ, విలేజ్ సెక్రటరియట్ వ్యవస్థ కానీ, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మంచి మార్పులు కానీ, వైద్య ఆరోగ్య మార్పులు టీడీపీ నిర్వీర్యం చేయడం మాత్రం ఒక రకంగా దురదృష్టకరం అని చెప్పాలి. ఇక ఏపీలో ఉన్న భయంకరమైన రాజకీయం కొన్నిసార్లు వ్యక్తిగత శత్రుత్వం రాష్ట్రానికైతే ఖచ్చితంగా మంచిది కాదు. ఎవరైనా పెద్ద మనుషులు ఈ విషయంలో కలగజేసుకుని కొంత సుహృద్భావ వాతావరణం ఉండేలా చేయగలగాలి.
అసలు ఎన్నికలప్పుడు ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం గమనిస్తే ఆ చివరి వారం రోజుల్లో కూడా తన వైపు 60 మందిని గెలిపించుకునే అవకాశం జగన్ గారికి ఖచ్చితంగా ఉంది. మరి ఈరోజు 60 మంది ఎమ్మెల్యేల సభలో ఉండుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కళ ఉండేది. అంతేకాదు రాజకీయం కూడా చాలా చూడుముచ్చటగా మనకు కనిపించేది. తెగేదాకా ఏ విషయాన్ని కూడా లాగకూడదు. పోరాటంలో తన వైపు సైన్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వరకు కూడా చూస్తూ ఊరుకోకూడదు, చూస్తూ ఉండిపోకూడదు. కొన్నిసార్లు ఓడిపోవడం ఓటమైతే అవ్వదు. ఎందుకంటే ఆ తర్వాత గెలవడానికి బలాన్ని నిలుపుకోలేకపోవడం అసలైన ఓటమని చెప్పాలి. సరే, లక్కీగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఉండబట్టి సరిపోయింది. కానీ కనీసం పనులు చేసిన కార్యకర్తల బిల్లులు క్లియర్ చేసి ఉన్నా చాలా బాగుండేది. చాలామంది అనుకుంటున్న మాట ఇది. కోట్ల బిల్లులు రాక రోడ్డున పడ్డవాళ్ళు వాళ్ళంతా కూడా వైసీపీకి చెందిన వాళ్లే కదా. అంత తికమక గందరగోళం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? సో ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.2 అంటున్నారు. అండ్ దీనికి సంబంధించి కూడా కొంత మార్పు అయితే రావాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉందనిపిస్తోంది. అండ్ దీన్ని బట్టి చూస్తే కనుక అటు రాజ్యాంగం చెప్పింది కూడా మనం గమనించాం. రాజ్యాంగంలో ఏం రాస్తుందనేది ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది అంత కీలకమైన విషయమా, ప్రజలందరూ పట్టించుకునే విషయమా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.